శ్రీ గురుదేవుని మదిలో నిలిపి గోలోకమ్మను వర్ణించెదను. పావన క్రీములు పొంద చెరుసలు లోకమ్మును చూచిన వైరం. శ్రీ గురుదేవుని మదిలో నిలిపి గోలోకమ్మను వర్ణించెదను. పాల చంద్రమది గురతలు వేలుకు భక్తుల పెదురై సాగతమనును. పాల చంద్రమది గురతలు వేలుకు భక్తుల పెదురై స్వాగతమనుకు సర్వవిధముల సేవలు చేయుచు ముందు మార్గమును చూపించును. అదిగో శుభము విరజానడి, అదిగో శుభము విరజానడి పరమ పావన పుణ్యనది. అదిగో శుభము విరజానడి, అది పరమ పావన పుణ్యనది. నిర్గుణులైనా నిత్యలంకులకు సంగమ స్నానం కాలించును. గురుదేవుని నదిలో నిలిపి గోలోకమ్మను వర్ణించెదను. అక్కడ విరజా నది అంటే పువ్వులతో కూడుకున్న నది ఉంటుంది. ఆ నదిలో ఎందరో పుణ్యాత్మలు పుష్ప రూపాలలో కెరటాలు వేస్తూ ఉంటారు. వైఖరిని దాటిన తర్వాత వచ్చేది అంటారు. అంటే మన జీవనంలో కూడా ముందు వివాహమైన తర్వాత బిడ్డలు పుడితే ఆ తల్లి జన్మించినట్టు, మళ్ళీ జన్మనందినట్టు, తన జన్మ సార్థకమైనట్టే భావిస్తుంది. కానీ అక్కడే ప్రారంభమవుతుంది జీవితంలో మలుపు. ఆ పిల్లలు సవ్యంగా ఉండాలి, పెరిగి పెద్దవాలి, తల్లిదండ్రుల కీర్తిని ఆ లోకాల దాకా అందించగలగాలి. వారు మరణించిన తర్వాత కూడా వారి యశస్సుని కీర్తించగలగాలి. అప్పుడే వారి జన్మలు ధన్యమైనట్టు. కనుక ఆ విరజానది వంటి ఈ పిల్లల నదిలో మునిగి ఎవరైతే కృతార్థులై పేరు తెచ్చుకోగలిగిన తల్లిదండ్రులున్నారో అటువంటి వారంతా ఆ నదిలో స్నానం చేస్తే నిజంగా నిర్మలమైన గుణముంటే, నిశ్చలమైనటువంటి మీ మనస్సు నిశ్చయంగా సందేహం లేనటువంటి పట్టు కలిగిన వారైతేనే అందులో నుంచి బయటకు రాగలుగుతుంది. సందేహం ఏమాత్రం ఉన్నా, చిన్న కుసరైన మనసులో అహంకారం ఉన్నా, క్రోధం ఉన్నా, కామగుణం ఉన్నా అందులోని మళ్ళీ భూలోకంలో జన్మ తప్పదు. కనుక ఇటువంటి సంగమ స్నానం అక్కడ జరుగుతుంది. ఆ స్నానం పూర్తయిన తర్వాతనే దేవకాంతలు వచ్చి మళ్ళీ ఆత్మని బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అప్పుడు వారు శుద్ధైనట్టు. ఇక్కడ స్నానం చేస్తూ శుద్ధైనట్టు కాదు. మనస్సుని ఎవరైతే శుభ్రపరుచుకుంటారో వాడే స్నానం చేసిన వాడు, వాడి మడిబట్ట కట్టుకున్నవాడు. అటువంటి వాడికి దేవకాంతలు ఎదురుగా వచ్చి ఆహ్వానం చేసి శ్రీ సరిగామౌకేవచనం పలుచేవిధన అది మధుర అతి మధురమ మధుర సుందర సుశోభితం. అది మధుర అతి మధురమ సుందర మధుర సుశోభితం. సుమనస వందిత సుందర మాధవ మధుసూదన మధు వందితం. గురుదేవుని మదిలో తలచి గోలోకమ్మును వర్ణించెదను. వేల మంటప శోభలతో వేలాది జీవుల హరి కీర్తనలతో, వేల మంటప శోభలతో వేలాది జీవుల హరి కీర్తనలతో, వేది విధముల వేద కథనముల నృత్యగాన సంశోభితములతో, వేయి విధముల వేద కథనముల నృత్యగాన సంశోభనములతో అలరారే ఆ దివ్య సదనము. భక్తుల పాలికి పుణ్య ఫలం ఎన్నో వేల జన్మల పుణ్యం, ఎన్నో వేల జన్మల భాగ్యం సద్గురుదేవుని చరణ దర్శనం. శ్రీ గురుదేవుని నదిలో నిలిపి గోలోకమ్మును వర్ణించెదను. ఈ విధంగా
కొన్ని వేల జన్మల పుణ్య భాగ్యం ఉంటే కానీ అక్కడ దాకా ఎవరు చేరలేదు. కొన్ని వేల జన్మల పుణ్య రాసుల ఫలం కలిస్తే కానీ ఆ హరిధామాల్లో అడుగు వెయ్యలు. అటువంటి అందమైన భాగ్య స్థలం అది. అయితే అది ఎటువంటి అందంగా ఉంది? అందమున్నకు అది అందమై, అనందాలకు అతీతమై, అందమున్నకు అది అందమై, అనందాలకు అతీతమై, అందరి ఎదలో బిందులు చేసిన గోవిందుని ఆదివ్రతనము. అందరి ఎదలో బిందులు చేసిన గోవిందుని ఆదివ్రతనము. వేలమంటత మధ్యమున వింతగా మెరిసే వింతాది, వేలమంటత మధ్యమున వింతగా మెరిసే వింతాది. ఎంతో సాధన ఫలముంటేనే కొంతవరకు చూసే భాగ్యమది. ఎంతో సాధన ఫలముంటేనే కొంతవరకు చూసే భాగ్యమది. శ్రీ గురుదేవుని నదిలో కలసి గోలోకమ్మను వర్ణించెదను. అటువంటి భాగ్యమైన స్థలం అది. ఆ భాగ్యాన్ని సంపాదించుకోవటానికి మానవులు ముందుకు రావాలి. కానీ ఈ లోకంలో శాశ్వతమైన అమృత భాగ్యం కోసం ఎందుకు తపన? ఈ లోకంలో ఏది సంపాదించినా శాశ్వతం కాదు. మన శరీరము శాశ్వతం కాదు, మనము శాశ్వతం కాదు. కడుపున కన్న బిడ్డలే మనల్ని సాధనుకుని వెళ్ళిపోయే రోజులు వచ్చిన సమయం ఇది. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ మహనీయులందరిలో జన్మింపచేసి మహామహోత్తరమైన జ్ఞానాన్ని అందింపచేసి మన కోసమే ప్రేమ రసామృత భావనాన్ని ఈ లోకంలో మాలాటి వారి చేత ఈ కావ్యాలుగా రచించి సద్గురువులను పుట్టించి మాకు అందించి మీ దాకా ఈ వచనాన్ని అందిస్తున్నారంటే ఆయన ప్రేమ కరుణ ఎంత గొప్పదో. కంటికి కనిపించిన వాడు, ఎవరికి అందని వాడు, అందరి హృదయలో నిలిచి ఉన్నవాడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ గోలోకంలో ఉండి కూడా గోలోకవాసులకు ఈ దివ్యానుభవాన్ని అందించారంటే ఇది సామాన్యమైనది కాదని తెలుసుకోవచ్చు. అక్కడ వాతావరణ నరుడికి ఆ తర్వాత ఏం కనిపిస్తుందంటే ఆనందముగా ఆదరించును. ముందు అమ్మ కనిపించాలి, అమ్మ కరుణిస్తేనే అయ్యేవారు. జ్ఞానరూపిణి బ్రహ్మపురాణి జీవన గీతును వీణను నీకు అదిగో చింతమణి గృహము కోటి సూర్యుల కాంతి సమో లక్షల చంద్రుల చల్లని కాంతుల లక్షణమైన దివ్యతనము. గురుదేవుని మడిలో తలసి లోకమ్మను వర్ణించెదను. స్వపావన శీలురు పుణ్య చరితులు ఆలోకమ్మను చూసిన. ఆ రకంగా అమ్మవారు మనలందరినీ అంతవరకు వెళ్ళగలిగితే అప్పుడు ఆదరించి సరస్వతీ మాతతో వీణను మీటుతూ ఉండగా, వీణను విసురుతూ ఉండగా గోలోకంలో చింతామణి గృహంలో ఉన్న సాక్షాత్ లలితా పరమేశ్వరి అంశుడైన శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం మనకు చేయించటానికి ఈ అమ్మవారి దయ ఎంతైనా అవసరం అంటారు. అయితే ఆయన మందిరం ఎలా ఉంది? ఆ అమ్మ ఏ రకంగా ఉంది? ఆ మందిరం ఈ మందిరాలతో సమానంగా ఉందా? లేదు. అన్ని భవనాలు ఒకలా ఉంటే విష్ణుమూర్తి గారున్న భవనం ఇంకో రకంగా ఉంది, అమ్మ ఉన్నది ఇంకా ఉంది. నీదే నిప్పు గాలి తేజంగన మధ్యమున తేలిన రథము. నీదే నిప్పు గాలి తేజం గగన మధ్యమున తేలిన రథమది. చుట్టూ నీరుంది, దాని నక్కిన నిప్పు ఉంది, దానితో గాలి వీస్తున్నది. అంటే గాలి బాగా వీసినప్పుడు నిప్పు ఎలా ఉంటుందమ్మా? పంచాగ్నిహోత్రాల మధ్యన ఉందని చెప్పుకోవచ్చు. అటువంటి దాని మధ్యన గగన మధ్యంలో ఎగురుతున్నట్టుందట ఆ భవనం. నీరు నిప్పు గాలి తేజం గగన మధ్యమున తేలిన రథమది. అష్టదిక్కులు రుద్రగణాలు దేవదేవులు హరి చెయ్యలు చేయ
అష్టదిక్కులు రుద్రగణాలు దేవదేవులు పరిచర్యలు అదిగో లక్ష్మీ కాంతుని చరణం. కోటి జన్మల తపఫలం దర్శన మాత్రం జన్మరాశిష్యము దర్శన భాగ్యం ఫలితరమౌన. దర్శన మాత్రం జన్మరాశిష్యము దర్శన భాగ్యం ఫలితరమౌన. ఆ హరిచరణం మాత్రమే కనబడుతుంది అక్కడ. అటువంటి దర్శనమే జన్మరాహిత్యమైతే ముట్టుకుని చూస్తే ఇంకెలా ఉంటుంది? అది మాటలు రానిది. అయితే ఆ శ్రీచరణం ఎలా ఉంది? శ్రీచరణం మొలదరిచేరు పరగురుమూర్తిని చూచుకుని ఆహా ఎంత భాగ్యము నాదని పొంగి పొంగి పొంగిపోతిని. ఆహా ఎంత భాగ్యము నాదని పొంగి పొంగి పొంగిపోతిని. సద్గురు ప్రేమను పొందండి యుగ పరసుఖమును అందండి. సద్గురు కృపతో గోలోకమున రసమాధుర్యము చవి చూడండి. శ్రీ గురుదేవుని మడిలో తలచి గోలోకమును వర్ణించెదను. అతి మధురం శ్రీ హరిచరణం. ఆ హరిచరణమే ఎంతో అందంగా ఉంది, దాన్ని వర్ణించటమే రాదు. ఇంకా అదేలా ఉంటే కాళ్ళు, తొడలు, పిక్కలు, హృదయం, కంఠస్థలం, పాలభాగం ఇంకెంత అందంగా ఉంటుందో అది చూడటానికి భాగ్యం ఉందే లేదు. అతి మధురం శ్రీ హరిచరణం హృదయం కంఠం పాలనేత్రతలం సహస్రారమింత మధురమో. ఆ భాగ్యమింతెన్నడో ఆ దర్శన ఫలముందో లేదో. ఆ భాగ్యమింతెన్నడో ఆ దర్శన ఫలముందో లేదో. హరినామమ్మను సోపానమ్మల ఎగదాకుయ వింతలు చూతును. హరినామం చేస్తూ కలిగాంతం దాకాపోతే, హరినామం చేస్తూ దేహం విడిచేదాకాపోతే తప్పకుండా అతి దర్శనం దొరుకుతుందేమోనని చిన్న ఆశ. వందనమాలను అర్పించి ముకుంద మాధవు కీర్తించి నందనందనుడు గోవిందుడు హరి నామదిందుకై అమ్మను చేరు. ఆ శ్రీనివాసుడు, ఆ శ్రీహరి ఈ అమ్మను ఎందుకు అంటి పెట్టుకుని ఉన్నాడు నాకు అర్థం కానిదని అడిగితే ఆయన అంటారు, నందనందనుడు గోవిందుడు హరి నామదిందుకై అమ్మను చేరును. హరినామం చేయించమ్మా, అది వినాలని ఉంది, అందుకు నిన్నంటి పెట్టుకున్నానంటాడు ఆయన. హరినారాయణ మంత్రమో సకల జన్మ సాఫల్యమో. హరినారాయణ మంత్రమో సకల జన్మ సాఫల్యమో. ప్రతిక్షణమో హరినామ జపముతో హరిసద్వర్గములంతరించును. ఈ రకంగా రెండవ మెట్టు దాటి మూడవ గడపలో 7 గడపలలో ముఖ్యమైనవి 5. ఆ 5 గడపల్లో 2 గడపలు మనం దాటాం, ఇంకా హరి కనపట్టలేదు.